వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. ప్రజా భవిష్యత్తును మార్చగలిగే సత్తా ఒక ఓటుకే ఉంది. మేం మా ఓటు హక్కును వినియోగించుకున్నాం, మీరు వినియోగించుకున్నారని ఆశిస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్కి మా K6 జిటిపిఎల్ తరపున అభినందనలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జహీరాబాద్ లోక్సభ ఎన్నికలు ప్రశాంతం. నిజామాబాద్ ఎంపీ స్థానానికి సాయంత్రం 5 గంటల వరకు 67.9%. జహీరాబాద్ ఎంపీ స్థానానికి సాయంత్రం 5 గంటల వరకు 71.91% పోలింగ్ నమోదు. ముస్లిం మహిళలు బురకాలు తీయకుండా ఓట్లు వేయడం పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం. నగరంలోని కిల్లా రోడ్లోని గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలో వారి వారి స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా ప్రతినిధులు. నవిపేట మండలంలోని సిరాన్పల్లిలో సుదర్శన్ రెడ్డి, గూపన్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న రూరల్ ఎమ్మెల్యే వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డి, నగరంలోని సిర్నాపల్లి గుడిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. కామారెడ్డిలోని వడ్డర కాలనీలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామ పరిధిలో ఎన్నికలను బహిష్కరించిన రామ్నగర్ తాండావాసులు. మండు టెండను లెక్క చేయకుండా ఓటు వేసిన వృద్ధులు, చిన్నారులు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, పోలీసులు. జిల్లాలో పలు పోలింగ్ బూతుల వద్ద బందోబస్తును పరిశీలించిన సిపి కల్మేశ్వర్. జగిత్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. సిరికొండ మండలంలోని రావుట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 67.96% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 67.96% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ఈ విధంగా ఉంది. ఆర్మూర్లో 69.61, బోధన్ 70.84, నిజామాబాద్ అర్బన్ 57.86, నిజామాబాద్ రూరల్ 70.54, బాల్కొండ 71.31, కొరుట్ల 70.07, జగిత్యాల 68.55%తో నిజామాబాద్ నియోజకవర్గంలో 67.96 పోలింగ్ శాతం నమోదైంది. జగిత్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి అరవింద్ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల కాకతీయ కళాశాల వద్ద బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని సిపి కల్మేశ్వర్ K6 తో చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ విడుదలైంది. నగరంలోని కిల్లా రోడ్, గాజులపేట ప్రాంతంలో సిపి కల్మేశ్వర్ స్వయంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గూమిగూడి ఉన్న వారి వద్దకు వెళ్లి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎవరు కూడా గూమిగూడి ఉండకూడదని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. పలువురిని చెదరగొట్టారు. ప్రజలు అందరూ ఓటింగ్ లో పాల్గొంటున్నారని సిపి తెలిపారు. పోలింగ్ సజావుగా జరుగుతున్నందుకు సహకరించిన ప్రజలకు సిపి కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నగరంలోని బాల్ భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు K6 తో తెలిపారు. సిపి వెంట టౌన్ సిఐ నరహరి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈసారి ఓటింగ్ టైం 6 గంటల వరకు పెంచడం కూడా జరిగింది. సో అందరూ స్వేచ్ఛగా భయప్రాంతాలకి గురి కాకుండా, ప్రభావాలకి గురి కాకుండా అందరూ ముందుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నారు. పుకార్ల విషయంలో కూడా మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు సార్? ఎటువంటి పుకార్లకి, ప్రలోభాలకి గురి అవ్వద్దు, నమ్మొద్దు. మీ ఓటు, మీ హక్కు, మీ గుర్తు, మీ స్వేచ్ఛగా దానికి వినియోగించుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మీరు ఎక్కడ వేశారు సార్ ఓటు? దీని కూడా నా ఓటు నేను మార్నింగ్నే ఏ సెంటర్లో వినియోగించారు? బాల్ భవన్ ఓటింగ్ సెంటర్లో వేయడం జరిగింది. ముస్లిం మహిళలు బుర్కాలు తీయకుండా ఓట్లు వేయడం పట్ల నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మైనార్టీ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. సందర్భంగా పోలింగ్ కేంద్రంలో బురకాలు ధరించిన మహిళలు కొందరు అక్కడే ఓట్లు వేసేందుకు నిలబడి ఉండగా ఈ విషయంపై పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారిని ఎంపీ అరవింద్ నిలదీశారు. పోలింగ్ కేంద్రాల్లోకి బురకాలు తీయకుండా వచ్చిన మహిళలను ఎలా అనుమతిస్తారని అన్నారు. ఫేస్ చూడకుండా ఎట్లా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏంటి? మీరు డ్యూటీ సరిగ్గా చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకుండా ఎలా ఓట్లు వేయనిస్తున్నారని నిలదీశారు. పోలింగ్ ఏజెంట్లు ఉన్నారని పీఓ సమాధానం ఇవ్వగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు. బురకాలు తీయకుంటే ఓటు వేయొద్దన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. అంతకుముందు పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తను పోలీసులు అకారణంగా స్టేషన్ కు తీసుకుపోయారని తెలిసి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద యువత గుమిగూడు ఉండడంపై పోలీస్ అధికారులను ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు జరుగుతుందా అని ఆరా తీశారు. డిపార్ట్మెంట్ అంతా చెంచాగిరి అవుతుందని మండిపడ్డారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా బురకాలు లేని మహిళలకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ కు అరవింద్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మీరు ఎవరు వేస్తున్నారు ఓటు ఎట్లా తెలుస్తుందండి మీకు? ఎవరు ఏజెంట్స్? ఏజెంట్స్ తో కాదండి, మీ ఎలక్షన్ కమిషన్ రూల్ ఏందండి? మీరు డ్యూటీ సరిగ్గా చేయాలి కదా. ఓటు వేయడానికి ఎవరు వచ్చిండ్రు ఎట్లా తెలుస్తుంది మీకు? ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఉల్టా నాకు చెప్తున్నారు ఏందండి? మీ పేరేందండి? మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా? మరి అట్లా కాదండి, మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఓటు చేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎట్లా తెలియాలి మీకు? మరి ఎట్లా తెలియాలండి మీకు? బాణుడు నిప్పులు చెరుగుతున్నా సరే ఓటర్లు లెక్క చేయడం లేదు. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరుగుతున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకే 45% పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతంలో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 69.81%, భువనగిరిలో 72.34%, చేవెళ్లలో 53.15%, హైదరాబాద్ లో 39.17%, కరీంనగర్ లో 67.67%, ఖమ్మంలో 70.76%, మహబూబాబాద్ లో 68.60%, మహబూబ్ నగర్ లో 68.40%, మల్కాజ్గిరిలో 46.27%, మెదక్లో 71.33%, నాగర్ కర్నూలులో 66.53%, నల్గొండలో 70.36%, నిజామాబాద్లో 67.96%, పెద్దపల్లిలో 63.86%, సికింద్రాబాద్లో 42.48%, వరంగల్లో 64.08%, జైరాబాద్లో 71.91% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఓ తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. ఇందల్వాయి మండలం సిన్నపల్లి గ్రామ పరిధిలో రామ్ సాగర్ తాండా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. తాండాను అభివృద్ధి పరిచేదాకా ఓట్లు వేయబోమని తాండావాసులు స్పష్టం చేశారు. ఎంతమంది గెలిచినా మా తాండాను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. కాగా పోలింగ్ కేంద్రం నంబర్ 177 ఉండగా సుమారు 107 ఓట్లు ఉన్నాయని అధికారులు పాల్గొన్నారు. అంటున్నారు. ఇంకోటి మాకు అన్ని గుడిసెలే ఉన్నాయి. ఆ గుడిసెలు కూడా అట్లనే ఉన్నాయి. చేస్తామని చెప్పేసి ఒక పనులు కూడా చేయట్లేదు. అందుకనే ప్రతిసారి వస్తున్నారు, ఓట్లు వేయండి, మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పేసి మాకు ఏ పని చేయట్లేదు. అందుకని అందరం కూర్చొని నిర్ణయించుకొని మాకు ఎవ్వరికి ఏ ఓటు వేయాల్సిన అవసరం లేదు, మాకు పనులు చేస్తే కానీ మేము ఓట్లు వేయం అని చెప్పేసి మేము ఎవరికి ఓటు వేయట్లేదు. ఇందాక వాళ్ళు కూడా వచ్చిర్రు, మేము అది చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు ఫోన్లో మాట్లాడిర్రు, మేము ఇప్పుడు చేస్తాము మీరు ఓటు వేయండి అని చెప్పేసి మాట ఇస్తున్నారు. కానీ మాకు నమ్మకం అనేది ఎంత కరెక్ట్గా లేదు. ఎందుకంటే ప్రతిసారి ఇదే మాట అంటున్నారు. ఎట్లా చేస్తే మీరు అంటే అగ్రి అవుతారు? మాకు ప్రస్తుతానికైతే ఫస్ట్ మాకు రోడ్ లేదన్న, సగమే రోడ్ వేసిర్రు. అది మట్టి రోడ్, మొన్నటిదాకా బండ రోడ్ అంతా స్టోన్ బయటికి వెళ్ళింది. అది మట్టి పోసుకున్నాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంది. ఇప్పుడు మేమే అది కూడా కలెక్టర్ ఫండ్ నుంచి వేసుకున్నాము. అదొకటి రోడ్ కావాలి. సెకండ్ది మాకు గుడిసెలు ఉన్నాయి ఇవన్నీ. ఆ గుడిసెలు ఏ జమానా అన్న ఇది మనం బతికేది గుడిసెలో బతుకుతున్నాం. ఒకటి ఇంకొకటి ఏంటంటే మా తండా మొత్తం ఫారెస్ట్లు ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ మాకు కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ సిసి రోడ్ వేసుకుందాం అనుకున్నా కానీ మీకు ఫారెస్ట్ ఉంది వేయమని చెప్తున్నారు. ఒక ట్యాంక్ కట్టించుకుందాం అనుకున్నా కానీ ఫారెస్ట్ ఉంది, కడతలేదు.
నవీపేట మండలంలోని సిరాన్పల్లిలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు ఓటేశారన్నారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి తన స్వగ్రామమైన నవీపేట మండలం సిరాన్పల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 75% ఓటింగ్ చేస్తున్నట్లు తమకు సమాచారాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగిందన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో జీఎస్టీ ట్యాక్సీల పేరుతో నెలకు 2 లక్షల కోట్లు దండుకుంటూ ఎలాంటి అభివృద్ధి జరపలేదన్నారు. వీటిని అన్నింటినీ గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. అదేవిధంగా ఇప్పటికీ మెసేజ్ వస్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎక్కువ శాతము 70-75% కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు, ఎందుకనే కాంగ్రెస్కి వేస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు కట్టి అన్ని విధాలుగా 60-70 ఇయర్స్లో డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును ఎంపీ బీబీ పాటిల్ వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకుని గ్రామంలోని శివాలయాల్లో పూజ చేసి అనంతరం కుటుంబ సమేతంగా అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరియు దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఇప్పుడే మొత్తం ఫ్యామిలీతో మేము ఓటేసినాం. ఇది భారత రాజ్యం ఇచ్చిన కాన్స్టిట్యూషన్తో అంతా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. తప్పకుండా జరగ పార్లమెంట్ ప్రతి ప్రజలు చెప్పేది ఒకటి, వాళ్ళ విన్నపం ఒకటి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. డెవలప్మెంట్ కోసంకి, రక్షణ కోసంకి, అన్ఎంప్లాయ్మెంట్ కోసంకి, మంచి పని కోసంకి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మన బాధ్యత అని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డర కాలనీలో గల 214 బూత్ నంబర్లో ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ మాట్లాడుతూ ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్క ఓటర్ కృషి చేయాలని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నంబర్ 214లో ఇప్పుడే నేనంటే మొహమ్మద్ అలీ షబీర్ నా ఓటు వినియోగించి వస్తున్నాను. కామారెడ్డిలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ మీ ద్వారా నేను కామారెడ్డి ఓటర్స్కు చేతులు జోడి మనవి చేస్తున్నాను. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. బూత్లో మార్నింగ్ కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గిపోతున్నారు బూత్లో ఓటర్స్. వాళ్ళు వెళ్ళండి, బయటికి రావాలా, ఓట్లు వినియోగించాలా. మనము ఈ దేశాన్ని మేము ఒక పౌరులు ఉన్నామని నిజాయితీగా చూపించాలంటే మనం వచ్చి ఓటు వేయాలి. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలో వడ్డర కాలనీలో గల 215వ బూత్ నంబర్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన ఘనత కామారెడ్డి ప్రజలదన్నారు. 1,00,000 మెజార్టీతో జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు ఖాయమన్నారు. నరేంద్ర మోదీకి మరియు బీబీ పాటిల్కు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు తెలిపారు. మంచి వ్యక్తిని ఎన్నుకొని తమ ఓటును నిర్భయంగా వేయాలని ప్రజలను కోరారు. గారికి ఓటు వేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో 2 ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగుపెట్టబోతున్నాడు. దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1,00,000కు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. వర్గానికి జరుగుతున్న పోలింగ్ సరళిని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు.
సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న పోలింగ్ సరళిని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 245 మహిళా పోలింగ్ బూతుల్లో తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ డ్రైవర్స్ కాలనీలో 187వ పోలింగ్ బూతుల్లో ఓటు వేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ బూతును, పాత ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పోలింగ్ బూత్లను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి బావయ్యను అభినందించారు. పోలింగ్ బూతులు పండుగ వాతావరణం తలపిస్తున్నాయని పలువురు ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నందుకు ఓటర్లు సాధ్యమైనంత వరకు ఉదయం వేళలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వెంట ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకువెళ్లాలని, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా 3 నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి కదలికలు పరిశీలిస్తూ అధికారులు పలు సూచనలు చేశారు. కాగా ఉదయం 9 గంటల వరకు జుక్కల్లో 12.58%, బాన్స్వాడలో 15.71%, ఎల్లారెడ్డిలో 14.17%, కామారెడ్డిలో 12.49% పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల వరకు జుక్కల్లో 33.62%, ఎల్లారెడ్డిలో 34.23%, కామారెడ్డిలో 29.79%, బాన్స్వాడలో 35.05% పోలింగ్ నమోదైందని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం 11 గంటల నాటికి 31.83% పోలింగ్ జరిగిందని కలెక్టర్ తెలిపారు. బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అత్యధిక భారీ మెజార్టీ ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని కూటమిలు కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ ఉన్నారు. రేపు రాబో రోజుల్లో తెలంగాణలో మొత్తం 14 సీట్లు కైవసం చేసుకొని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇండియా కూటమి ద్వారా నిజామాబాద్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవిపేట మండలంలోని సిరన్పల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామం బాన్స్వాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో సతీమణి పుష్పతో కలిసి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ అండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నగరంలోని గోల్ హనుమాన్ దగ్గరలో ఉన్న గాండ్ల సంఘంలో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నగరంలోని ప్రగతి నగర్లో కాకతీయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కుటుంబ సభ్యులతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా వడ్డర కాలనీలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ రోడ్లోని గంగాస్థాన్లో గల ఎస్ఆర్ స్కూల్లో తన ఓటును వేశారు. ఆయనతో పాటు తల్లి బిగాల సువర్ణ, సతీమణి లత, సోదరుడు బిగాల మహేష్ తో కలిసి ఆయన కుటుంబ సభ్యులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో 35వ పోలింగ్ బూత్ యందు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, జిల్లా జడ్జి సునీత కుంచాల తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును స్వగ్రామమైన చౌట్పల్లిలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి వినియోగించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో ఓటు హక్కును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వడ్డర కాలనీలో గల 215వ బూత్ నంబర్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిచ్పల్లి రాంపూర్లో గల కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మామిడిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినియోగించుకున్నారు. నగరంలోని గూపన్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండలంలోని గడ్కోల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరికొండలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 5:30 నుంచి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు సాధారణ పోలింగ్ ప్రారంభించారు.
ఇందల్వాయి గ్రామంలో 4 పోలింగ్ బూతులు కలవు. 145, 146, 147, 148 పోలింగ్ బూతుల్లో ఉదయం నుండి మహిళలు, రైతులు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మోడల్ పోలింగ్ కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక అలంకరణ పూలతో పోలింగ్ కేంద్రాన్ని సుందరంగా అలంకరించారు. అలాగే చంద్రాయన్పల్లి పోలింగ్ కేంద్రం 151 మోడల్ పోలింగ్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించడంతో అక్కడ కూడా మామిడి తోరణాలతో పూలతో చక్కగా పోలింగ్ బూతులు అలంకరించారు. మండలంలోని మొత్తం 23 గ్రామాలకు గాను పురుషులు 14,053 మంది, స్త్రీలు 16,205 మంది, ఒకరు థర్డ్ జెండర్ మొత్తం కలిపి 30,259 మంది ఓటర్లు ఉన్నట్లు ఇందల్వాయి తహసీల్దార్ వెంకట్రావు తెలిపారు. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అన్ని గ్రామాల్లో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును బూతుల వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన పర్యవేక్షణలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులకు సహకరించి పోలీస్ అధికారులకు సహకరించి స్వచ్ఛందంగా ప్రజలు ఓటు వేయాలని ఈ సందర్భంగా మీడియాతో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. సిర్నపాలెం పోలింగ్ కేంద్రంలో గల గిరిజన తాండాకు చెందిన కొంతమంది తండాకు అభివృద్ధి పనులు కాలేదని, మాకు అభివృద్ధి అయ్యేంత వరకు ఓటు వేయమని వారు ఓటు వేయడానికి నిరాకరించారు. వెంటనే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పందించి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపిని అక్కడికి పంపి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా పనులు చేపిస్తామని చెప్పడంతో తండావాసులు ఓటు వేశారు. ప్రతిక్షణం అన్ని పోలింగ్ బూత్లను పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిపి కల్మేశ్వర్ ఆదేశాలు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఇందల్వాయి తహసీల్దార్ వెంకట్రావు, ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు వారు కృషి చేశారు. ఇందల్వాయి మండలంలోని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణంలో సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. చంద్రాయన్పల్లి గ్రామంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రం ఉంది. స్వచ్ఛందంగా జనాలందరూ వచ్చి ఓట్లు వేస్తున్నారు. అందులో భాగంగానే మా కాంగ్రెస్ పార్టీకి 70% ఓట్లు పడుతున్నాయి అందరు చెప్తున్నారు మా వాళ్ళందరూ. కాబట్టి మా 5 సూత్రాలు, సెంట్రల్ 5 సూత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు మంచిగా పబ్లిక్లోకి వెళ్ళినాయి, ప్రజల్లోకి వెళ్ళినాయి. అందువలన మాకు మంచి ఓట్లు వస్తున్నాయి. కాబట్టి గత యాసంగిలో పోలిస్తే ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు అన్నారు. సోమవారం టెక్రియల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని గాంధారి సదాశివనగర్ మండలంలోని రైస్ మిల్లులను పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి సందర్శించారు. సందర్భంగా మాట్లాడుతూ రబీ సీజన్లో ఇప్పటి వరకు 41,309 మంది రైతుల నుండి 518 కోట్ల విలువ గల 2,35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించారని, మిల్లర్లు కూడా ధాన్యాన్ని త్వరితగతిన దించుకొని ట్రక్ షీట్ జారీ చేయాలని ఆదేశించారు. కేంద్రంలో తూకం వేసి ఉంచిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యపు కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఉంచడంపై నిర్వాహకులను ప్రశంసిస్తూ వాతావరణ పరిస్థితులను బట్టి అప్రమత్తంగా ఉంటే ధాన్యం తడవకుండా కాపాడవచ్చునని, రైతులు కూడా ఆందోళనకు గురికారని అన్నారు. అనంతరం గాంధార్ మండలం జువ్వాడిలోని ఓం శివ ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్డ్ రైస్ మిల్లును, సదాశివనగర్ మండలంలోని భూంపల్లిలో గల లక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించారు. 2 లారీల్లో ధాన్యం అన్లోడ్ అవుతుండగా మరో 10 లారీలు వేచి ఉండడాన్ని గమనించి హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని త్వరగా అన్లోడ్ చేసుకుని ట్రక్ షీట్ జారీ చేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున లారీలు వచ్చిన వెంటనే అన్లోడ్ చేసుకుని లారీలను కొనుగోలు కేంద్రాలకు తిప్పి పంపితే వెంటనే లోడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎడపల్లి మండలంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎడపల్లిలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మండలంలో పోలింగ్ 33% నమోదైంది. మండలంలో ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. పోలింగ్ స్థావరాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు. పెద్ద ఎత్తున రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ఇప్పటి వరకు 50% ఓట్లు వేసుకుంటూ ఈ గత ప్రభుత్వాలు డెవలప్ చేయకుండా ఏదైతే మన పైన బాకీలు తెచ్చి పెడతా ఉంటారో అటువంటి ప్రభుత్వాలను కూలగొనాలని చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని వర్గాల పరిధిలో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ అర్బన్ లోనే అత్యల్పంగా 38% పోలింగ్ నమోదైంది. మండుటెండలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం, అందులోనూ ఉక్కపోతతోనే క్యూ లైన్లో నిలబడడం గమనార్హం. తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేసినప్పటికీ ఓటర్ల ఎండ సెగకు తాళలేకపోయారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంతో ఓటర్లు ఉపశమనం పొందారు. నిజామాబాద్ నగరంలో విద్యావంతులు ఉన్న ప్రాంతాల్లోనే పోలింగ్ ఆశించిన మేరకు జరగడం లేదు. పేద ప్రజలుండే ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కిక్కిరిసిపోయారు. నిజానికి ఓటు చైతన్యం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే వికసించింది. ఉదయం పోలింగ్ మొదలైన 2 గంటలు 13%, కానీ 9 తర్వాత అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. మరోవైపు ప్రముఖులు కూడా ఓటర్లకు స్ఫూర్తి నింపే విధంగా ఉదయమే ఓట్లు వేశారు. సోమవారం ఉదయం మొదలైంది 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగుతోంది. నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ స్థానిక బాల్భవన్ లో ఎంపీ అరవింద్ కాకతీయ కాలేజ్ లో ఓటు వేశారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 17,04,867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొత్తంలో 1,808 ఏర్పాటు చేశారు. 7,773 సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ముందు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే పోలింగ్ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 57 కెమెరాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తును సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఉదయం 11 గంటల దాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. ముబారక్ నగర్ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముబారక్ నగర్ లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 18వ డివిజన్ ముబారక్ నగర్ గ్రామంలో ఇప్పటిలాగే పండగలాగా ఎన్నికలు నిర్వహించుకున్నాం. లోక్సభ ఎన్నికలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా జరిగిన ఎన్నికల్లో ముబారక్ నగర్ ప్రజలు గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 3,100 ఓట్లు పోలైతే ఈసారి దానికి మించి 3,600 పైచిలకు ఓట్లు పోలవడం ముబారక్ నగర్లో మంచి విషయంగా పరిగణిస్తూ ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాల మరియు పెర్కిట్ గ్రామ్ మందిర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా ఓటు వచ్చిన యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ బూత్లు చూపించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది విధులు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాలంటీర్లను, వీల్ చైర్లను సైతం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఓటర్లు మరియు సిబ్బంది మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అలాగే ఓటర్ స్లిప్పులు రాని వారికి అక్కడే వెంటనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఓటు వేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఓటర్లు సైతం చెప్పారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మెండోరా మండలంలోని సావెల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, మెండోరా మండలాల్లోని ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ముత్యాల సునీల్ రెడ్డి స్వగ్రామమైన సావెల్ గ్రామంలో సునీల్ రెడ్డి దంపతులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మనం వేసే ఓటు ఎందరు భవిష్యత్తును మార్చివేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మహిళలు, యువకులు మార్పు కోరుకుంటున్నారని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, జీవనాభివృద్ధి, రైతు బంధు ఇవ్వడం లేదని అన్నారు. పసుబోర్డుతో రైతులను మోసం చేసి 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించిన బీజేపీ అభ్యర్థి అరవింద్ మళ్లీ అదేవిధంగా పసుబోర్డుతో మభ్యపెడుతూ రైతులను మోసం చేయడానికి చూస్తున్నాడని, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ రైతులకు, ప్రజలకు చేసిందేం లేదని అన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ, బీఆర్ఎస్ కు మాత్రమే ద్విముఖి పోటీ ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు మార్పు మొదలైందని, పార్లమెంట్ ఎలక్షన్లో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఓట్ల పండుగ రావడం, ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు.
కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో మాజీ స్పీకర్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో ఓట్ల పండుగ నాడు అందరూ సంతోషంగా ఓటు హక్కును వినియోగించుకొని నవభారత నిర్మాణంలో పాల్పంచుకోవడం సంతోషకరమని చెప్పారు. ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సురేష్ రెడ్డి వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈరోజు నిజంగా ప్రజా జీవితంలో ఉన్న మాలాంటి వారికి ఎంతో సంతోషం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎంత ఉత్సాహంగా ఈరోజు వారి ఓటుని వినియోగించుకుంటున్నారని చూస్తూ ఉంటే నిజంగా మనకు ఒక ధైర్యం కల్పిస్తుంది, ప్రజాస్వామ్యం బలపరుస్తుంది అనే ఒక విశ్వాసం ఈ ఓటింగ్ రూపంగా మన ఆలోచనలో ఒక గొప్ప నిర్ణయంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనిస్తాం. ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి ప్రారంభమైన ఓటింగ్ పర్సెంటేజ్ బాగానే ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొందరికి వ్యవసాయ పనులు ఉన్నాయి, కొందరికి ఇంకా వేరే కూలి పనులు ఉన్నా అది కొంచెం పక్కన పెట్టి కూడా ఈ 4th phase మరికొన్ని మండల వార్తలు. డొంకేశ్వర్ మండలంలోని గ్రామ పంచాయతీ బూత్ ను మోడల్ బూత్ గా నిర్మించారు. ఓటర్లకు ఆకర్షించే విధంగా ముస్తాబ్ చేశారు. పొద్దున 6 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కాగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధుల కోసం వీల్ చైర్ ఏర్పాటు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన బూత్లకు వెళ్లి ఈ రోజు ఎంపీ ఎన్నికలు ప్రారంభించారు. ముందుగా ఓటింగ్ మిషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని మాక్ ఓటింగ్ నిర్వహించిన సిబ్బంది ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల ఏజెంట్లు వారి వారి గుర్తింపులతో అధికారులతో పరిచయమై మాక్ ఓటింగ్ నిర్వహించి ఏజెంట్ల ముందర ఓటింగ్ మిషన్లను సీజ్ చేసి 7 గంటలకు ఓటింగ్ ప్రారంభించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారి తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో కాంగ్రెస్ నాయకుడు కోనేరు సాయి కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక శ్రద్ధానంద్ గంజ్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఈరోజు పోలింగ్ చిట్టీలను అందజేస్తూ ప్రజల్ని ఉత్సాహంగా ఈ యొక్క ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ ప్రజలు పాల్గొన్నటువంటి ఓటింగ్ పరిశీలిస్తే ఈరోజు నిస్వార్థపరుడు, రైతు బాంధవుడు, సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి టి జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జహీరాబాద్ లోక్సభ ఎన్నికలు ప్రశాంతం. నిజామాబాద్ ఎంపీ స్థానానికి సాయంత్రం 5 గంటల వరకు 67.9%. జహీరాబాద్ ఎంపీ స్థానానికి సాయంత్రం 5 గంటల వరకు 71.91% పోలింగ్ నమోదు. ముస్లిం మహిళలు బురకాలు తీయకుండా ఓట్లు వేయడం పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం. నగరంలోని కిల్లా రోడ్లోని గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలో వారి వారి స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా ప్రతినిధులు. నవిపేట మండలంలోని సిరాన్పల్లిలో సుదర్శన్ రెడ్డి, గూపన్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న రూరల్ ఎమ్మెల్యే వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డి, నగరంలోని సిర్నాపల్లి గుడిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ప్రజలందరూ తమ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. కామారెడ్డిలోని వడ్డర కాలనీలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామ పరిధిలో ఎన్నికలను బహిష్కరించిన రామ్నగర్ తాండావాసులు. మండు టెండను లెక్క చేయకుండా ఓటు వేసిన వృద్ధులు, చిన్నారులు.
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు పోలీసులు. జిల్లాలో పలు పోలింగ్ బూతుల వద్ద బందోబస్తును పరిశీలించిన సిపి కల్మేశ్వర్. జగిత్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. సిరికొండ మండలంలోని రావుట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి విజిటిపిఎల్ న్యూస్.